స్వరమంతా వాడుకోవాలి. శక్తి ఉన్న ప్రకారం చప్పట్లతో దీన్ని స్తుతించాలి. అలాగే ఆత్మతోనూ. యాకోబు ఏ విధంగా తండ్రి రాత్రంతి పెనుగులాడారు తండ్రి దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతున్నామయ్యా, మమ్మల్ని దాటిపోవద్దయ్యా. ఓ లార్డ్ వి ప్రైజ్ యు ఫాదర్. ఓ తండ్రి వందనాలు చెల్లిస్తున్నానయ్యా, వందనాలు తండ్రి. ఓ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే, నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా ప్రతి మార్గము సరిచేయు నా తండ్రివే. నా అడుగులు తప్పటడుగులై నడచిన నా మార్గమంతయు సరిచేయు నా తండ్రివే. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, తగులకుండా కాచే నీ ప్రేమ. పగలు ఎండ దెబ్బైనను, రాత్రి వెన్నెల దెబ్బైనను, తగులకుండా కాచే నీ ప్రేమ. యేసయ్యా. రెండు చేతులపైకి దేవుని ఆరాధిద్దాం. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడవు నీవే, నా తండ్రి నీవే నీవే. గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. గాఢాంధకారలోయలో నే నడచిన ప్రతి వేళలో తోడున్న నా తండ్రివి. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. 1000 మంది కుడి ఎడమకు కూలినా కూలును గాని చెదరకుండా నన్ను కాపాడు ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నా తండ్రి నీవే, నా దేవుడు నీవే, నా తండ్రి నీవే నీవే. Hallelujah. We thank you, Father.
ఓ తండ్రి వందనాలు. ఓ దేవా స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, వి ప్రైజ్ యు ఫాదర్. ఓ తండ్రి వందనాలయ్యా, వందనాలు. యథార్థ హృదయంతో దేవుని ఆరాధిద్దామండి. యథార్థ హృదయంతో దేవుని ఆరాధిద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో సంచరిస్తుండగా అత్యున్నత సింహాసనంపై ఆసీనుడైన దేవుని వైపు మనం చూద్దాం. రెండు చేతులు పైకెత్తి దేవుని ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, వి థ్యాంక్ యు ఫాదర్. ఓ తండ్రి వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యున్నత సింహాసనముపై ఆసీనుడవైన దేవా, అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. అత్యంత ప్రేమా స్వరూపివి నీవే, ఆరాధింతును నిన్నే. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. కృపా సత్య సంపూర్ణుడ స్తోత్రం, కృపతో రక్షించితివే స్తోత్రం. మీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. మీ రక్తమిచ్చి విమోచించినావే నా రక్షణకర్త స్తోత్రం. హల్లెలూయా, 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 ఆమేన్. కృపా సత్య సంపూర్ణుడా, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యేసయ్యా, మరొకసారి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఓ దేవా వందనాలయ్యా, స్తోత్రములైనా. ఓ తండ్రి వందనాలయ్యా, నా బ్రతుకులు సరిచేయండి తండ్రి. ఓ దేవా వందనాలు చెల్లిస్తున్నానయ్యా. దేవా గొప్ప దేవుడు తండ్రి, దేవానైనా ప్రేమ కలిగిన తండ్రివి తండ్రి. మరొకసారి నీ పాదాలు పట్టుకుని బ్రతిమాలుతున్నానయ్యా. మరొకసారి నీ పాదాలు చెంత చేరి బ్రతిమాలుతున్నాను తండ్రి. దేవా కనికరించండి అయ్యా, కనికరించండి తండ్రి. దేవా మా జీవితానికి ఒక్క మాట సరిపోతుంది తండ్రి, ఒక్క మాట చాలయ్యా నా జీవితానికి. హల్లెలూయా, వి థ్యాంక్ యూ ఫాదర్. ఓ తండ్రి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రేమగల ప్రియ పరలోకపు తండ్రి, నేను ఉదయకాల సమయంలోనైనా మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి మాకు ఇచ్చిన గొప్ప కృపను బట్టి, ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మాకు స్తుతులను తండ్రి దేవా మీరు అంగీకరించిన దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. మా యొక్క ఆరాధన తండ్రి దేవానైనా మీ యొక్క దృష్టికి అంగీకార యోగ్యంగా ఉన్నదని నమ్ముచున్నామయ్యా. దేవా కనికరించండి అయ్యా, కనికరించండి తండ్రి దేవా. నాయనా ఈ సమయంలో తండ్రి దేవానైనా మరొకసారి మా యొక్క ప్రాణాత్మ శరీరాలు తండ్రి మీకు సమర్పించుకుంటున్నామయ్యా. నాయనా
ఈ రక్తంలోను తండ్రి దేవా నేను నీ శరీరంతో పాలు పంచుకుంటుండగా తండ్రి దేవా నేను మమ్మల్ని పరీక్షించుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి కృపను దయచేయండి అయ్యా. మమ్మల్ని క్షమించండి తండ్రి. మరొకసారి నేను మమ్మల్ని దృష్టించమని వేడుకొంచున్నానయ్యా. వందనాలు చెల్లిస్తున్నానయ్యా. వాక్యం చెప్తున్న దాసులు మీరు ఉండేదైనా సిలువు చోటను మరుగుపరుచుకుని ఏడింతల ఆత్మాభిషేకంతో నింపి తండ్రి కూడికి ఆదరించి అంతవరకు మీ యొక్క అధ్యక్షులు నడిపించమని ఈ యొక్క స్తుతి ఆరాధన తండ్రి మీ పాదాల చెంత సమర్పించుకున్నట్టు ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధులను ప్రార్థించి స్తుతి ఆరాధన సమర్పించుకుని వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరం కూడా అదే ధ్యానపూర్వకంగా దేవుని సన్నిధిలో కూర్చుందాము. ప్రభు యొక్క సిలువు తట్టు మన యొక్క హృదయమును మన యొక్క చూపును కూడా పెట్టుకుందాం. సిలువలో మరణించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తును గుర్తు చేసుకుందాం. ఈ సమయంలో ప్రభు యొక్క శరీరంలోను రక్తములోను మనము పాలు పొందడానికి సిద్ధపడదాం. వాక్యము మనకు సెలవిచ్చిన రీతిగా 1 కొరింథీయులు 11వ అధ్యాయం 23వ వచనం చదువుతాను, వినండి, జాగ్రత్తగా వినండి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదుము. స్పష్టమైన మాటలు. మనలను మనమే విమర్శించుకోవాలి, పరీక్షించుకోవాలి. అందుకే మీకు ముందే యొక్క ప్రభు యొక్క బలను గుచ్చి మేము మరి చెప్తూ ఉంటాం. మీ గృహములలోనే రాత్రి కాడే దేవుని సన్నిధిలో కొంత సమయం గడిపి మరి ఆయన సన్నిధికి వచ్చిన ముందు మనలను మనం పరిశుద్ధపరచుకుని రావాలి. ఇది ముఖ్యము. అలాగుననే ఉదయకాలం లేచి గుర్తు చేసుకోవాలి. మనలో ఏదైనా తప్పిదములు ఉంటే స్పష్టంగా ఆయన సన్నిధిలో ఒప్పుకున్నట్లయితే ఆయన క్షమించి మనం పరిశుద్ధంగా చేస్తాడు. కాబట్టి ఈ సమయంలో మనం ప్రార్థన చేసుకుంటుండగా మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడు మీకు చూపించిన ఏదైనా తప్పిదం గుర్తుకొచ్చినట్లయితే వాటిని ఒప్పుకొనండి. ఒప్పుకున్న వారందరూ కూడా సిద్ధపడిన వారందరూ కూడా దీంట్లో కూడా పాలు పొందుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా హృదయం తెరిచి ప్రార్థన చేయండి ప్రభుకు. హల్లెలూయా. థ్యాంక్ యూ ప్రభానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. అందరూ ప్రార్థన చేసుకోండి. పరమందు ఆశ్చర్యుడు మా తండ్రి, ఉదయకాలం మరొకసారి మీ సన్నిధికి వచ్చుచున్నాం. ఇదిగో మీ యొక్క సిలువ తట్టు చూచుచున్నాం తండ్రి. మా హృదయం తెరిచి ప్రభా మీ సన్నిధిలో పెట్టుచున్నాం. మాలో ఉన్నటువంటి ప్రతి కల్మషమును, పాపమును, దుర్నీతిని ప్రభా మీరు మీ యొక్క రక్తధారల చేత కడిగి మమ్మల్ని స్వస్థ చిత్తులుగా చేయమని మా పాపములను ఒప్పుకొనుచున్నాం తండ్రి. కనికరించుము తండ్రి. ఉదయకాలం ఇదిగో మీ యొక్క శరీరమైనటువంటి ఈ యొక్క రొట్టెను అలాగే మీ యొక్క రక్తమైనటువంటి యొక్క రసాన్ని పాదశంలో పెట్టుగా వీటిని అభిషేకించి రొట్టెను రసముగా అభిషేకించండి. రొట్టెను ప్రభా నీ యొక్క శరీరంగా అభిషేకించండి. ఈ యొక్క రసమును నీ యొక్క రక్తముగా అభిషేకించి ప్రభా మేము పాలు పొందుచుండగా మా అందరికీ ఏకత్వము అలాగే మీతో కలిసి ఉండే ఐకత్వము దయచేయమని మా ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు అప్పగింపబడిన రాత్రి రొట్టెని ఎత్తుకొని మరి దాన్ని విరిచి ఆయన శిష్యులకు ఇచ్చి, ఇది మీ కొరకు నలుగగొట్టబడినటువంటి నా శరీరం అని చెప్పి వారికి ఇచ్చి ఉన్నాడు.
మరి శిష్యులు వాటిని తీసుకుని వారి మధ్య పంచుకున్నారు. అలాగనే మనం కూడా ఈ రొట్టె వచ్చినప్పుడు తీసుకుందాం, మీకు పంచబడినప్పుడు తీసుకొని మీ యొక్క స్థలంలో వాటిని పట్టుకొని ఉండండి. అలాగే భోజనమైన పిమ్మట మరి యేసు ప్రభు ప్రార్థనను ఎత్తుకొని, ఇది మీ కొరకు చిందింపబడుచున్నటువంటి నా యొక్క రక్తం, మీరు దీనిలో పాలు పొందుచున్నప్పుడల్లా నా యొక్క మరణమును గుర్తు చేసుకోవడం కాదు, ప్రచురించాలని చెప్తున్నాడు. మరి మనము ఈ యొక్క రొట్టెలో పాలు పొందినప్పుడు, ఈ రసంలో పాలు పొందుకున్నప్పుడు, అంటే ఆయన శరీరంలోనూ రక్తం పాలు పొందినప్పుడు మన మీద ఒక బాధ్యత ఉంది. ఏంటంటే ఆయన యొక్క మరణాన్ని లోకానికి ప్రచురించాలి. మనం మామూలుగా ఉంటే, మౌనంగా ఉంటే కుదరదు. కాబట్టి విధకాలం వాటిని గురించి ఆలోచించుకుందాం. ప్రచురిస్తున్నామా లేదా అనే విషయాన్ని మనం తప్పకుండా ఆలోచించుకుందాం. సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, సిల్వలో నాకై కాచెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, శిలనైన నన్ను మార్చెను యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, అమూల్యమైన రక్తము, యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సమకూర్చు నన్ను తండ్రితో యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, సంధి చేసి చేర్చును యేసు రక్తము, యేసు రక్తము, ప్రభు యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, ఐక్యపరచును తండ్రితో యేసు రక్తము, నా యేసు రక్తము, శ్రీ యేసు రక్తము. ఎవరికైనా రొట్టె కానీ రసము కానీ అందున్నట్లయితే చేతి చూపించినట్లయితే అందించబడును. ఇప్పుడు మనమందరం కూడా ప్రభు మనకు చెప్పిన రీతిగా మన చేతిలో ఉన్నటువంటి ప్రభు యొక్క శరీరంలో ఒకేసారి పాలు పొందుకుందాం. అలాగే పాత్రలో ఉన్నటువంటి ప్రభు యొక్క రక్తమును మనమందరం తీసుకొని చూడగా ఆయన యొక్క శ్రమను, ఆయన యొక్క బాధను మనం గుర్తు చేసుకొని
హృదయాంతం ఆయనకు స్తుతులు వందనాలు చెల్లిస్తూ దీంట్లో పాలు పొందుకుందాం. అందరం కూడా స్వరమెత్తి చేతులెత్తి ఆయనకు ప్రాధేయపడుచు స్తుతులు వందనాలు చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతులు వందనాలు ప్రభువా, నీకు ఘనత, నీకు మహిమ, నీకే స్తోత్రం. మీకు ఇచ్చిన కృపను, యాధిక్యతను బట్టి స్తుతులు చెల్లించుకొంచున్నాం. మీలో ఒకరిగా మమ్మల్ని ఎంచుచు ప్రభా, మిమ్మల్ని మీరు మా కొరకు ప్రభా మీరు బలి ఇచ్చినట్టు కృపను బట్టి వేలాది స్తుతులు చెల్లించుకోవచ్చు. మాకిచ్చిన స్వస్థత, ఆరోగ్యములను బట్టి స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చుందామండి ఈ సమయంలో. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? మరి గత వారం మీ మధ్య నేను ఉండలేకపోయాను. అయితే దేవుడు మీకు ఒక మంచి దైవజనుని పంపించి వాక్యం అందించినందుకు దేనికి మేము చెల్లిస్తున్నాం. హల్లెలూయా. పాస్టర్ సతీష్ గారు, సోదరి మాలతి గారు మరి ఇండియాలో ఇంకా ఉంటున్నారు. దేవుని చిత్తమైతే వారు వచ్చే వారం మన దగ్గర ఉంటారు. వారిని ప్రార్థన గుర్తు చేసుకోనండి. తేజ యొక్క వివాహం విషయంలో వారి యొక్క సిద్ధపాటు చేస్తున్నారు కాబట్టి దేవుడు వారి జ్ఞానం ఇచ్చి నడిపించిన ప్రార్థనలో గుర్తు చేసుకోనండి. హల్లెలూయా. మనం వాక్యంలోనికి వెళ్దాం. గత 2 వారం క్రితము ఈ యొక్క వాక్యంతో నేను మొదలు పెట్టాను. మత్తయి సువార్త 13వ అధ్యాయము 12వ వచనము. మత్తయి సువార్త 13:12. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. ఒక మాట సాధారణంగా మనం లోకానుసారంగా ఆలోచించినప్పుడు దేవుడు ఎందుకు ఇలాగా ఒక అన్యాయస్తుడిలా కనబడుతున్నాడు ఇక్కడ అనిపిస్తుంది. దేవుడు గత ప్రభువైన యేసుక్రీస్తు ఈ మాట పలికిన మాటలో లోతైన అర్థములు లేకుండా ఉండవు. కలిగిన వానికి ఎందుకు ఇస్తాడు, లేని వందకు ఎందుకు తీసేసుకుంటాడు ఈ దేవుడు అని మీకు ప్రశ్న వచ్చినట్లయితే ఈరోజు ఈ వాక్యం ద్వారా నేర్చుకుందాం. ఈ వాక్యంలో ఉన్నటువంటి అంతరార్థాన్ని అర్థం చేసుకుందాం. ఈ వాక్యము మాట విన్నప్పుడు ఈ వాక్యము చెప్పడానికి ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు లేకపోతే కాంటెక్స్ట్, సందర్భము అర్థం చేసుకుంటే కానీ అర్థం కాదు. ఈ మాటలు యేసు ప్రభు ఎప్పుడు చెప్తున్నారంటే ఇక 13వ అధ్యాయములో ఆరంభం ఎక్కడి నుంచి అవుతుందంటే విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళిన మాట చెప్పబడుతుంది. ఆ విత్తువాని యొక్క ఉపమానము యేసుక్రీస్తు చెప్తాడు. అయితే చెప్పేసిన తర్వాత ఈ శిష్యులు ఆలోచన వస్తుంది. యేసు ప్రభు ఏదో చెప్పాడు, విత్తువాడన్నాడు, త్రోవ ప్రక్కన పడ్డాయి, రాతి నేల మీద పడ్డాయి, లేకపోతే పొదల్లో పడ్డాయి, ముళ్ళ పొదల్లో పడ్డాయి, మంచి నేల పడ్డాయని చెప్పాడు. ఈ మాటలకు అర్థం ఏంటి వీళ్ళకి? పోయి మనం అయితే ఇలా అడుక్కుంటాం. వీళ్ళకి వచ్చిన వేలు మంది ఇక్కడ కూర్చుంటే వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు కదా, ఏంటి పరిస్థితి అని వారికి ప్రశ్న వచ్చింది. ప్రశ్న వచ్చినప్పుడు వారు యేసుక్రీస్తు దగ్గరకు వచ్చి ఆఖరికి అడిగేస్తారు. అయితే ఈ మాటలు నేర్చుకున్నప్పుడు ఆ యొక్క ఉపమానములో ఒక మాట ఉంటుంది. 8వ వచనములో కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. ఆ విత్తనము పడింది మంచి నేల మీదే. అయితే ఆ మంచి నేల మీద పడిన విత్తనంలో కూడా ఫలించే ఆ యొక్క అంతస్తులు వేరుగా కనబడుచున్నాయి. 30 అంతలు, 60 అంతలు, 100 అంతలు. మనమందరం కూడా వచ్చిన వారు ఉన్నాము ఇక్కడ. మీరందరూ కూడా ఈ విత్తనము దేని గురించి చెప్తారు, తర్వాత వాక్యం గురించి చెప్తున్నాడు. మరి మీరు ఎవరైతే సిద్ధపడి వచ్చి
దేవుడు నాతో మాట్లాడాలని రాత్రి ప్రార్థన చేసుకుని, లేకపోతే ఉదయకాలం నుంచి ప్రభా ఈరోజు నాతో మాట్లాడు అని ఎవరైతే ప్రార్థన చేసుకున్నారో మీరు అందరూ కూడా మంచి నెల ప్రార్థన చేసుకోని వారు ఏమి నేల? ఎవరు చెప్పడం లేదు. నాకు ఈ చెప్పడం లేక అర్థం ఏమవుతుందంటే మీరు సిద్ధపడలేదు. ఏం పడలేదు? సిద్ధపాటు లేని వారు మంచి నెల కాదు, రాతి నేలో, ముండ్ల పొదలో, లేకపోతే రోడ్డు మీద ఉన్నటువంటి నేలో అయ్యున్నారు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఈ మాట ఈరోజు చెప్పుచున్నారు. మరి మీకు అందరికీ గుర్తుండాలి, ప్రతి వారము ప్రార్థన చేసుకోకుండా మీరు రావద్దు. వస్తే మీకు వ్యర్థము. మీరు మంచి నెల కాదు, విత్తనం పడదు, మొలదు, మొలిసినా ఎండిపోద్ది, కాకులు పక్షులు ఏవి ఎత్తుకుపోతాయి. హల్లెలూయా. నిజంగా యేసు ప్రభు తట్టు మన కళ్ళు పెట్టుకుని అడుగుదాం. ప్రభువా, ఓ నా తండ్రి, నా హృదయంను విప్పుచున్నాను. ఈరోజు నీ వాక్యము అను విత్తనము చేత నన్ను నింపి ఆ విత్తనం ఫలించుటకు తగినటువంటి మనస్సును ప్రభా, అలాగే అర్థము చేసుకునే జ్ఞానమును నాకు దయచేసి నేను మంచి నేలగా ఉండినట్లుగా నన్ను మార్చుమని ప్రభా నేను కోరుచున్నాను. ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నన్ను మార్చు ప్రభా, నూతన పరచు తండ్రి, స్వస్థపరచు తండ్రి, బలపరచు తండ్రి. ప్రభా, మీ వాక్యము బలము గలది కనుక నన్ను బలపరచుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి మీరు ప్రార్థన చేశారు, మీరు అందరూ మంచి నెలను నమ్ముచున్నాను. అయితే ఫలించుటలో తేడాలు ఉన్నాయి. 30 దంతలు, 60 దంతలు, 100 దంతలు. మీరు అందరూ ఏమి కోరుకోవాలంటే, ప్రభువా నేను 100 దంతలుగా ఫలించాలి. మీ పక్కన ఉన్న వారితో చెప్పండి, నేను పక్కన వారితో ఎవరు చెప్పండి, నేను 100 దంతలుగా ఫలిస్తాను. ఆమేన్. అది మీరు నమ్మాలి. మీరు చెప్పారు కాబట్టి నమ్మాలి. 100 దంతలుగా దేవుడు మీరు వినిన రీతిగా మిమ్మల్ని దీవిస్తాడు. మీరు అర్థము చేసుకున్న రీతిగా మీరు ఫలిస్తారు. అది ఇక్కడ చెప్పబడిన మాట. అయితే అసలు ఏంటి పరిస్థితి, ఎందుకు వచ్చింది? యేసుక్రీస్తు ఇది ఉన్నవారికి ఇంకా ఇస్తాను, లేని వారికి తీసేస్తాను మాటకు అర్థమునకు వెళ్ళిపోదాం. మరి ఆయన శిష్యులు 13వ అధ్యాయం 10వ వచనం వచ్చి అడుగుతారు. ఇక్కడ అడుగుతారు ఏమంటే, తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయనను అడుగగా ఆయన వారితో ఇట్లనను, పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఎందుకు వీరికి అనుగ్రహింపబడినందుకు చాలా కారణాలు ఉన్నాయి, కొన్ని నేర్చుకుందాం. అయితే మొదటి కారణం ఏంటంటే, వారు యేసుక్రీస్తును వెంబడిస్తున్నారు. ఆయన కష్టాల్లో వాళ్ళు పాలు పొందుచున్నారు. ఆయన చెట్టు కింద పడుకుంటే చెట్టు కింద పడుకుంటున్నారు, రాళ్ల మీద పడుకుంటే రాళ్ల మీద పడుకుంటున్నారు, ఎక్కడ నడిస్తే అక్కడ నడుస్తున్నారు. కాబట్టి వారి ఆయన మాటలు వినుటకు, ఆయనను సేవించుటకు ఇష్టపడి కష్టపడడానికి ఇష్టపడిన వారు. కాబట్టి వారికి ఒక అడ్వాంటేజ్, అంటే వారికి ఒక లాభము, లేకపోతే వారికి ఒక ఇంకా వసతి ఉంది. ఏంటంటే యేసుక్రీస్తు యొక్క మాటలు మరలా విని అర్థం చేసుకునే అవకాశము వారికి ఉంది. ఎందుకు? ఆయనను వారు వెంబడిస్తున్నారు, మీకు అనుగ్రహించబడింది. అయితే ఇక్కడ మరి అంటాడు, కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధి కలుగును, లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండి, ఒక కారణం ఇక్కడ చెప్తున్నాడు, చూడండి. మరియు వారు చూచుచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ప్రాబ్లం ఏంటంటే, మీరేది చూస్తున్నారు వారు అదే చూస్తున్నారు, మీరేది వింటున్నారో వారు అదే వింటున్నారు. వింటూ కూడా అర్థం కావడం లేదు, చూస్తూ కూడా వారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. దానికి కారణం ఏంటంటే, యెషయా మరి 13వ వచనం,
ఇందు నిమిత్తము నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు, మాటను గుర్తు చేసుకోండి, నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినదే. ప్రాబ్లం ఏంటంటే మనుష్యులు ఆ రోజు యూదులు లేకపోతే ఇశ్రాయేలీలు, మరి ఈ రోజులు క్రైస్తవులని పిలబడుచున్న మనమందరము, మరి సంఘాల్లో ఉన్న వారందరూ కూడా ఒక ప్రాబ్లం ఉంది, క్రొవ్విన మనస్సు ఉంది. క్రొవ్విన మనసు అంటే బాగా తిని బాగా పడుకొని దాని మీదే మనస్సు ఉంటుంది, కానీ దేవుని కార్యముల మీద, దేవుని మాట వినటం మీద మనస్సు ఉండుట లేదు. వారికి అదే పరిస్థితి, అన్నీ బాగున్నాయి, దేవుడు ఉన్నాడు, వస్తున్నారు, ఏదో యేసుక్రీస్తు సూచక్రియలు చేస్తే చూస్తున్నారు, స్వస్థతలు కలిగిస్తే చూస్తున్నారు. కొంతమందికి ప్రశ్నలు, నిజంగా చేస్తున్నాడా, దెయ్యంతో చేస్తున్నాడా, ఇలాంటి ప్రశ్నలు వాళ్ళకి వస్తున్నాయి. వీరి యొక్క పరిస్థితి ఇది అని ఇక్కడ ఏం చెప్తుంది కోవినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమును తెలుసుకుని అని యెషయా చెప్పిన ప్రవచనము వీరి విషయమే నెరవేర్చుంది. యెషయా 700 సంవత్సరాల క్రితమే వీరు ఎటువంటి వారై ఉంటారు, మెస్సయ్య వచ్చినప్పుడు గ్రహింపంచకుండా వారు కళ్ళు మూసుకుంటారు, చూసి కూడా కళ్ళు మూసుకుంటారు, విని కూడా చెవులు మూసుకుంటారు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయరు అని వారిని గురించి యెషయా ప్రవచించాడు. ఆ ప్రవచనము వీరిలో నెరవేరుచున్నది. వీరు చూస్తారు, అర్థం చేసుకోవారు. వీరు అక్కడ ఇంకో మాట, ఇక్కడ ముఖ్యమైన మాట ఇక్కడ ఏమన్నంటే, హృదయముతో గ్రహించి, పైన ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవిలారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు మనస్సు త్రిప్పుకొని మాటను పట్టుకోవాలి. మీ రోజు మనస్సును త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు. వీరికున్న ప్రాబ్లం ఏంటంటే, విని చూచి, విన్న మాట, శిష్యులే మాట విన్నారో వీరు కూడా అదే మాట విన్నారు. యేసుక్రీస్తు చెప్పాడు నరహత్య చేయవద్దు, లేదా యేసుక్రీస్తు చెప్పాడు మీరు వ్యభిచారం చేయవద్దు, యేసుక్రీస్తు చెప్పాడు ఒక చెంప మీద కొడితే మరొక చెంప చూపించు, యేసుక్రీస్తు చెప్పాడు నీ యొక్క కుడి చేయ మరి పాపం చేస్తే దాన్ని నరికి పడేసే, నీ కన్ను పాపం చేస్తే దాన్ని పెరికివేయి అని చెప్పిన మాటలు వీరు విన్నారు. వారి మనస్సులో నొచ్చుకొని త్రిప్పుకొని, అంటే వారి మనస్సును నేను ఈ తప్పులన్నీ నాలో ఉన్నాయి, యేసు ప్రభు చెప్పిన మాటలు తప్పుగా ఉన్నాయి, నేను నడిచే మార్గము సరి అయింది కాదు, నేను మార్గమును తిప్పుకొని తిరిగి యేసు చెప్పిన మాటలో నడుస్తాను అని వారు మాట తిప్పుకోవటం లేదు. కాబట్టి వారికి స్వస్థత కలుగట్లేదు. యేసు లేక దేవుని మాట వినిన వారు స్వస్థత పొందుతారు. వినుట అంటే వినటం అందరూ వింటారు, విని దానిని గ్రహించి ఆ మాట ప్రకారం, అక్కడ ఏముంటుంది వాక్యం ఏం చెప్తారంటే, మీరు వినువారేం కాదు, మీరు విని దాని ప్రకారము ప్రవర్తించువారునై ఉండాలని వాక్యం చెప్పుచున్నది. కాబట్టి విని మారు మనసు పొందకుండా, అంటే మీరు మీ యొక్క విధానములను, మీ యొక్క పద్ధతులను మార్చుకొనకుండా. మీకు ప్రతిసారి చెప్తాం ఏంటంటే, ప్రభు రాత్రి భోజనము చేయడానికి వచ్చినప్పుడు ఇంటి దగ్గరే ప్రార్థన. ప్రతిసారి కూడా దేవుని సందుకు వచ్చినప్పుడు దేవుని అడిగి నాతో మాట్లాడు ప్రభువా అని మీరు ప్రార్థన చేయాలని ఈరోజు చెప్పలేదు, అనేక సార్లు చెప్పాం. విన్నారు కదా మీరు, మరి ప్రార్థించారా? ప్రార్థించడం లేదంటే మీకు కూడా ఇదే పరిస్థితి ఉంది. ఎవరు ప్రార్థించలేదో వారికందరూ ఏ పరిస్థితి ఉందంటే, మీరు విన్నారు కానీ త్రిప్పుకొని అంటే మనస్సు మార్చుకోలేదు. మీ యొక్క మార్గములను ఆ యొక్క దేవుడు చెప్పిన మాటలు నడుచుకోవడానికి మీరు ఇష్టము చూపించలేదు. కాబట్టి దేవుని మాటలు మీకు వినిపించబడ్డా సరే అది అర్థం కాదు కాబట్టి స్వస్థత మీకు రాదు. దేవుని మాట వినుటకు మీ యొక్క శరీర స్వస్థము, మీ యొక్క మానసిక స్వస్థత, అలాగే మీ యొక్క అంతర్యంలో మీ యొక్క ఆత్మ స్వస్థత, దాని మీద ఆధారపడి స్వస్థత గురించి చెప్తున్నారు. ఊరికి మీరు చాలా ప్రార్థనలు చేయించుకుంటారు, స్వస్థత పొందరు. ఎందుకంటే దేవుని మాటను పట్టుకొని దాని ప్రకారంగా జీవించడానికి మిమ్మల్ని మీరు బలపరుచుకోరు. కాబట్టి
స్వస్థత రావడం లేదు, విశ్వాసం రావడం లేదు. వింటున్నారు, విశ్వాసం రావడం లేదు. వినుట వలన విశ్వాసం కలిగిన వాక్యం చెప్తుంది. వింటున్నారు కానీ విశ్వాసము పొందడానికి మీ యొక్క మనస్సును సిద్ధపరచుకోకపోవడం వల్ల విశ్వాసం లేదు కాబట్టి స్వస్థత లేదు, మీ యొక్క కార్యములు జరగటం లేదు, మీ ప్రార్థనలు జవాబు రావడం లేదు. ఇది పరిస్థితి. అదే యేసుక్రీస్తు చెప్తున్నాడు, ఒకవేళ మీరు విన్నవారై ఉంటే వినిన వారిలో వాక్యం ఉంటుంది. కేవలం వింటం కాదు, విని దాని అర్థము చేసుకొని మారు మనసు పొందిన వారిలో వాక్యము ఉంటుంది. వాక్యము అటువంటి ఎవరిలో ఉంటుందో మీలో కొంతమంది అటువంటి వారు ఉన్నారు. వాక్యం ఉన్నవారు మీలో కొంతమంది ఉన్నారు. ఆ వాక్యము వారం వారం మీరు విని వారము నూతన పరచబడుచు మీరు అంచెలంచెలుగా ఆశీర్వదించబడిన వారు మీలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందరూ అదే విధంగా ఉండాలని వాక్యము వినుచు అది హృదయంలో దాచుకునే వారై ఉండాలి, దాచుకొని దాని ప్రకారము జీవించే వారై ఉండాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మరలా ఇంకా కొంచెం వాక్యము, ఆ వాక్యం నుంచి వచ్చే వెలుగు ఇంకా అధికము చేసి మీకు ఇస్తూ ఉంటాడు. దేవుడు ఎలా మాట్లాడుతో తెలుసా? వాక్యంలో చెప్తున్నాడు, తను మాట్లాడే విధానం ఉంది. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం అంటాడు, యెషయా 30:21, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. పరిశుద్ధాత్మ ద్వారా నీవు నడుస్తూ ఉంటే, అంటే రోడ్డు మీద నడకని చెప్పట్లేదు, నీ జీవిత నడక, నీ జీవిత మార్గంలో నీవు చేసే పనులలో, నువ్వు తీసుకునే నిర్ణయాలలో ప్రతి నిర్ణయము ఇది ఏ విధంగా ఉండాలి, ఏది కరెక్ట్ అయిన నిర్ణయం అని చెప్పడానికి పరిశుద్ధాత్ముడు నీలో ఉండి నీ వెనుక ఉండి ఒక స్వరమును వినిపించుచున్నాడు. అయితే నీవు ఆ స్వరము వినియు చెప్తాడు దేవుడు, పొద్దున్న లేచి ప్రార్థన చేయి, లెగు అంటాడు, లెగము. పరిశుద్ధాత్ముడు లేపుతాడు, లెగు, ఉదయకాలమైంది, నువ్వు అన్నావు కదా చేస్తాను, పొద్దున్నే ప్రార్థన చేస్తాను, నిర్ణయం తీసుకున్నావు కదా ఆ రోజుని, లెగు అంటాడు. లేదు, నాకు బద్ధకం ఉంది, రాత్రి చాలా లేటుగా పడుకున్నాను. ఎవరు చెప్పాడు లేటుగా పడుకోమని? నిజంగా లేటుగా పడుకునే అవసరాలు ఉంటాయి కొంతమందికి, వారికి ఉద్యోగాలు బట్టి. చాలామంది వ్యర్థమైన వాటిని చేస్తూ రాత్రి పడుకోవాలని సమయంలో పడుకోకుండా, ప్రొద్దున లేచే సమయంలో లెగకుండా దేవుని యొక్క ఆశీర్వాదం కావాలని కోరుకుంటే మీకు వస్తుందా? ఆలోచించండి. పరిశుద్ధాత్మ చెప్తున్నాడు, ఇది మార్గము, ఈ నిర్ణయం తీసుకో, ఇది మంచిది, ఈ సమయంలో దేవుని సన్నిధికి కూర్చో, దేవుని సన్నిధికి వెళ్ళు, దేవుడు మాట్లాడతాడు. లేకపోతే ఈ మంచి పని చేయి, ఇదిగో ఒక సహోదరుడు కష్టం ఉన్నాడు, బాధలు ఉన్నాడు, ఆయనకి సహాయం చేయి అని చెప్తాడు. నీ దగ్గర ఇంతే ఉంది, పట్టుకెళ్ళి ఇచ్చే, నేను చెప్తున్నాను కదా, నేను చూసుకుంటానంటాడు. అయితే నేను నాది ఇచ్చేస్తే నాకు ఉండదు కాబట్టి నేను ఇవ్వను. నువ్వు చెప్పిన మాట చెయ్యి, నీ మాట ప్రకారం ఏ మాట చేస్తావో దాని ప్రకారంగా నువ్వు చెయ్యి అంటే మాట ఇచ్చేస్తాము, దాన్ని చెయ్యము. దేవుడు వీటిని బట్టి మనకు తీర్పు తెరుస్తాడు. కాబట్టి మీ వెనకాల నుంచి వచ్చే స్వరము కొరకు ఎప్పుడు వేచి ఉండాలి. దేవుడు ఏం చెప్తున్నాడు? స్వరం వినాలి. ఇంకా ఎప్పుడైతే ఆ స్వరం వింటామో ఆ విన్న స్వరం ప్రకారంగా చేయడానికి, అంటే మనం తిరగాలి, త్రిప్పబడాలి. తిరిగినప్పుడు దాని అర్థం ఏంటంటే మీలో వాక్యం ఉన్నది, మీలో విత్తబడిన వాక్యం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ఇంకా వాక్యాన్ని ఇస్తాడు. మీకొచ్చే ఆశీర్వాదము, మీకొచ్చే స్వస్థత, మీకొచ్చే లాభాలు, మీకొచ్చే ఐశ్వర్యము, సంతోషము, సమాధానం కానీ కారణం ఒకే ఒకటి, ఆయన వాక్యము వలననే మీరు పొందగలరు. కాబట్టి వాక్యమును చదివి ధ్యానించడానికి, ఆ వాక్యాన్ని దాచుకోవడానికి మీ యొక్క సమస్తమైన సమయములలో ప్రాముఖ్య సమయమును, అత్యధికమైన సమయంలో దాంట్లో పెట్టుబడి పెట్టాలి, ఇన్వెస్ట్ చేయాలి దీని వాక్యము కొరకు. నేను బైబిల్ అంతా ఒకసారి చదివేసాను, నీకు చదవవసరం లేదనుకోవద్దు. 10 సార్లు చదివినా మరలా చదవాలి. నేను మొదటి నుంచి ఆఖరి చదివేశాను, ఇంక ఇప్పుడే అవసరం, ఇంకా వచ్చి కదా నాకు ఆ మాటలు తెలుసు, ఆయన చెప్పే మాటలు తెలుసు అంటే కుదరదు. మరలా చదవాలి, మరలా ధ్యానించాలి. అప్పుడు మీకు స్వస్థత వస్తుంది. వాక్యమును దాచుకున్నప్పుడు స్వస్థత. చూడండి, మాట చూడండి. మరి సామెతలు 4వ అధ్యాయం
ఇది మీ యొక్క శరీర స్వస్థత ఎలాగొస్తుందో చెప్పబడింది. సామెతలు 4:5, 4వ అధ్యాయము 20వ వచనం. 4:20 నా కుమారుడా నా మాటలను ఆలకింపుము, అంటే దేవుని వాక్యమును ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము. కళ్ళ దగ్గర కనబడుతుండాలి వాక్యాలు, మీరు చదివినటువంటి వాక్యాలు, మీకు దేవ గ్రంథులు చూసిన వాక్యాలు, అక్కడ ఉన్నటువంటి ఆశ్చర్యం ఉందో మీకు కళ్ళకు కనబడుతూ ఉండాలి. ఇప్పటికీ నాకు ఏవో నా కాపరి వచ్చేలా కనబడుతూ ఉంటుంది. ఏవో నా కాపరి నాకు లేమి కలదు, ఏ పేజీ మీద ఉందో, ఎక్కడ ఉందో, ఎక్కడి నుంచి ప్రారంభమవుతుందో అది నేను చెప్పగలను. ఆత్మ విషయం దీనిలో ఎక్కడుందో, ఏ పేజీ మీద ఉందో అది కరెక్ట్గా మీకు చెప్పగలదు. నాకు ఒక కనబడుతుంది నా కళ్ళకు. ఏది చదివాను అనేక సంవత్సరాల క్రితం నా చిన్నప్పుడు చదివి గుర్తుంది. అలాగున నీ కళ్ళకు నీ కనుల ఎదుటుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయమందు వాటిని ఎక్కడ భద్రం చేసుకోవాలండి? వాక్యమును మీ హృదయమందు భద్రము చేసుకునుము, దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. మీకు ఆరోగ్యము లేదనుకున్న వాళ్ళందరూ ఒకసారి గుర్తు చేసుకోండి ఈ మాట. నేను చెయ్యెత్తమనను, మీ అందరికీ ఆరోగ్యాలు సరిగా లేవు, అందరికీ ఏదో ప్రాబ్లం ఉంది. వాక్యం చెప్తుంటే ఈ వాక్యమును నీ హృదయంలో దాచుకున్నప్పుడు, అంటే చదివిన దాన్ని ధ్యానించి గుర్తుంచుకున్నప్పుడు, భద్రము చేసుకున్నప్పుడు, దొరికిన వారికి, అంటే ఎవరికైతే ఈ వాక్యము దొరికిందో వారికి అవి జీవము ఏమిస్తాయి? జీవమిస్తాయి. జీవించడానికి మేము జీవాన్ని ఎక్కువ చేస్తాయి. అదే జీవమును వారి సర్వ శరీరం, అంటే నడి నొత్తి నుంచి అరకాలి వరకు కూడా ఆరోగ్యమును ఇచ్చును. మీకు ఆరోగ్యం కావాలంటే ఏం కావాలి? వాక్యము కావాలి. వాక్యము చదివి దాని ప్రకారంగా జీవించే వారికి ఆరోగ్యం ఉంటుంది. హల్లెలూయా. ఇక్కడేమైంది? మళ్ళీ జీవం ఇస్తుంది కదా. అసలు జీవం ఎలాగిస్తుంది అని చూసినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనం చూసుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయము 63వ వచనము. ఆత్మయే జీవింపచేయుచున్నది. ఏం జీవించేస్తుందండి? ఆత్మయే జీవింపచేయుచున్నది, శరీరము కేవలము నిష్ప్రయోజనం. మనకు ఆత్మ ఉంది లోపల, అది మనలను జీవింపచేస్తుంది, దేవుని యొక్క ఆత్మ. నేను మీతో చెప్పి ఉన్న మాటలు ఆత్మయు జీవమునై ఉన్నవి. ఇంకో చోట అక్కడ ఏముంటుంది? వెలుగు. ఇంగ్లీష్లో ఉండదు, వెలుగు అని ఉంటుంది. ఓకే, ఈ యొక్క ఆత్మ వెలుగు, వాక్యము వెలుగు అని మనము యోహాను సువార్త మరి 1వ అధ్యాయంలో చదువుకుంటాం. కాబట్టి యేసుక్రీస్తు ఏమన్నాడు? నేను మీతో చెప్పి ఉన్న మాటలు, అంటే దేవుని వాక్యము మనకు ఏమై ఉందండి? అది ఆత్మయి ఉన్నది. అది ఆత్మయు అయ్యుండి ఏం చేస్తుంది? జీవమై ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభు మాటలే పరిశుద్ధాత్మ. యేసు ప్రభు చెప్పిన మాటలే, దేవుడిచ్చిన మాటలే ఆత్మ. అంటే ఆత్మ, వాక్యము, యేసు ప్రభువు ఒక్కటే. అర్థమవుతుందా? యేసుక్రీస్తుకు ఒకే పేరేంటి? దేవుని వాక్యము. ఆది యందు వాక్యము నేర్చుకుంటాం. అలాగే మరి ఆ వాక్యమునకు ఇంకో పేరేంటి? ఆత్మ, పరిశుద్ధాత్మ. అలాగే యేసుక్రీస్తు శరీరధారి వచ్చాడు కాబట్టి పేరుంది యేసుక్రీస్తు. యేసుక్రీస్తే వాక్యము, వాక్యమే ఆత్మ. అంటే మీరు వాక్యమును ఎక్కువగా చదివి ధ్యానించినప్పుడు పరిశుద్ధాత్మ కూడా మీలో అత్యధికంగా తన కార్యాన్ని జరిగిస్తూ ఉంటాడు. అప్పుడు మీరు జీవము కలిగి ఉంటారు, స్వస్థతతో ఉంటారు. కాబట్టి అంతేకాదు, ఈ వాక్యమును మనము హృదయములో దాచుకున్నప్పుడు ఏమి జరుగుతుందంటే పాపము చేయకుండా అది మనం కాపాడుతుంది. చూడండి, కీర్తన 119 అధ్యాయము 11వ వచనము. కీర్తన 119:11. నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు
నా హృదయములో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఎక్కడ ఉంచుకున్నాడండి? కాబట్టి మీ బైబిల్లో వాక్యమునంత వరకు, మీ బైబిల్ను మీరు తల కింద పెట్టుకున్నా లేకపోతే నెత్తి మీద పెట్టుకుని నడిచినా అది మీకు ఏమీ లాభం లేదు. చాలామంది తల కింద పెట్టుకుని పడుకునే నాకు స్వప్నాలు రావు, ఈ బైబిల్ పెట్టుకోవడము దెయ్యం రాదు అనుకునేవారు ఉంటారు. చాలామంది చేస్తుంటారు. మీలో చేస్తున్న వారు కూడా ఉన్నట్టు కనబడుతున్నారు నాకు. ఈ వాక్యము మీ హృదయములో ఉన్నప్పుడే ఆ వాక్యం యొక్క ప్రభావం మీలో ఉంటుంది. మీ హృదయంలో దాగి ఉండాలి. అప్పుడు దాగి ఉన్నప్పుడు మీరు పాపము చేయకుండా ఆ వాక్యం మిమ్మల్ని కాపాడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు అదే అధ్యాయంలో కొంచెం 2 వచనాలు ముందుకి 9వ వచనానికి వెళ్తే, అంటే 119:9 చూసినట్లయితే, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్న చేతనే కదా. మీ యొక్క నడతను చక్కపరుచుకోవాలంటే, పాపము లేకుండా జీవించాలంటే వాక్యము ధ్యానించేవారు, వాక్యము చదివేవారు, వారు అర్థము చేసుకొని హృదయములు దాచుకునేవారు శుద్ధి చేసుకుంటారు, పాపము చేయరు. హల్లెలూయా. పాపము చేయకుంటే దేవుడు మీతో ఉన్నాడు, మీలో ఉన్నాడు, తన క్రియను కొనసాగిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఈ వాక్యం అంతా ముఖ్యమైనది? కారణం ఏంటి అని చూసినట్లయితే కీర్తన 138 ఈ వాక్యానికి ఉన్న ప్రాధాన్యత ఏంటి అని చూసినప్పుడు 138 2వ వచనము, కీర్తన 138 2వ వచనము, నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేస్తున్నాను. నీ పరిశుద్ధాంతటి నమస్కారం చేస్తున్నాను. రెండవది, నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. హల్లెలూయా. అయితే కింద అన్నాడు, నీ కృపాసత్యను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించదను. నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను, పరిశుద్ధాలయంతో ఆరాధించదను. అయితే అని పెట్టుకోవాలి మాట. అయితే నీవు ఏం చేస్తున్నావు? నీ నామము కంటే, నీ నామం మనం స్తుతించేది ఎవరి నామం అండి? యేసునామం, దేవుని నామమును స్తుతిస్తున్నాం. అయితే ఆ నామము కంటే, ఏ నామమునైతే మనం స్తుతిస్తున్నాము, పాటలు పాడుచున్నాము, ఆరాధిస్తున్నాము, ఆ నామము కంటే, నీ నామంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. హల్లెలూయా. అంటే యేసు ప్రభు నామము, యేసు నామము కంటే, దేవుడిని యెహోవా నామము కంటే, ఆయన కంటే కూడా ఈ యొక్క వాక్యమును దేవుడు గొప్ప చేసి ఉన్నాడు అని అర్థం చేశారు. దేవుని కంటే గొప్పదా ఈ బైబిలు? సిక్కులు ఉంటారు కదా మన దేశంలో, సర్దార్జీలు అంటాం. వారి దేవుడు ఏంటో తెలుసా? దేవుడు ఏంటో తెలుసా? వాళ్ళకి విగ్రహాలు ఉండవు, వాళ్ళు హిందువులు కాదు. అయితే వారికి ఒక సింహాసనం ఉంటుంది. వారికి గుడిలో మీరు గోల్డెన్ టెంపుల్ అంటారు, మన అమృత్సర్లో ఉంటుంది అది. ఆ టెంపుల్, ఆ యొక్క దేవాలయంలో ఒక సింహాసనం, బంగారపు సింహాసనం ఉంటుంది. ఆ సింహాసనం మీద ఏ విగ్రహము, ఏ మనిషి బొమ్మ ఏమి ఉండవు, ఒక పుస్తకం ఉంటుంది. ఆ పుస్తకం అదే వాక్యము, వారి దేవుడని వారు ఆ దాని ఎదుట కూర్చుని వంగుని నమస్కారం అంటే పుస్తకాన్ని కాదు, వాక్యం మాటలు, కొన్ని విషయాలు. అందుకే చాలామంది సర్దార్జీలు ఈ మధ్య మన ప్రభుని అంగీకరించి దేవునిలోకి వస్తున్నారు చాలామంది. ఎందుకంటే వాళ్ళకి మనము వాక్యము చెప్తాం, వారు వాక్యాన్ని నమ్ముతారు. కాబట్టి ఈ చెప్పే వాక్యం సత్యమని అర్థం చేసుకుని దేవునికి వచ్చేవారు చాలామంది ఉన్నారు. హల్లెలూయా. వారికి అర్థమైంది. అలాగుననే మీరు బైబిల్ పెట్టుకుని ఎదురు పైన పెట్టుకుని దాన్ని పూజించొద్దు. అర్థమైందా? వారికి అలాగ అర్థమైంది. వాళ్ళు పుస్తకాన్ని పెట్టుకుని అదే దేవుడు అంటే దానిలోని మాటలని అర్థంగానే వాళ్ళ దేవుడిని పూజిస్తున్నారు. మనకు అటువంటి పని కాదు. అయితే ఈ బైబిల్ ప్రాముఖ్యమైనది. ఈ బైబిల్ గ్రంథం నుంచే మనము వాక్యాన్ని చదువుతున్నాం. దీనికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తూ దానికంటే ఎక్కువ ఏంటంటే ఆ వాక్యమును మన హృదయంలో దాచిపెట్టుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి
ఈ వాక్యం ప్రాముఖ్యత ఎందుకంటే దేవుడు దాన్ని హెచ్చించున్నాడు. ఆ హెచ్చించింది మళ్ళా ఏమిటి అని మీరు అర్థం చేసుకోవాలంటే, నీ వాక్యం గొప్ప చేస్తున్నావంటే దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును గొప్ప చేస్తున్నాడు. ఆ వాక్యమే శరీరధారియే మన మధ్య నివసించెను. అందుకే మనం యేసుక్రీస్తును ఆరాధిస్తున్నాం. మన ఆరాధన అంతయు ఆయనకిస్తున్నామంటే దేవుని యొక్క వాక్యమునకు, యేసుక్రీస్తు శరీరధారకు ఆయనకు మనం ఆరాధనను ఇస్తున్నాం. చాలామంది వచ్చి మీరు మనుషులను ఆరాధిస్తున్నారు, దేవుడు కాదు అని మరి ప్రత్యేక దేశంలో ఉన్నవారు మనల్ని అంటారు. మీరు మనుషుని దేవుని ఆరాధిస్తున్నారు, దేవుడు అంటున్నారు. మన దేవుడు ఎలాగవుతాడు? మనిషి కదా. అయితే వాక్యము శరీరధారియే మన మధ్య నిలిచని మా వాక్యము చెప్తుందని మీరు స్పష్టంగా చెప్పగలగాలి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం వరకు మీరు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి, చాలా ప్రాముఖ్యమైన విషయాలు. దేవుని స్తోత్రం. కాబట్టి వాక్యము చాలా గొప్పది. అంటే ఇప్పుడు కొన్ని విషయాలు నేర్చుకుందాం. ఒకటి, వాక్యం అంటే యేసుక్రీస్తు. వాక్యం అంటే యేసుక్రీస్తు. వాక్యం అంటే పరిశుద్ధాత్మ. వాక్యం అంటే శక్తి. ఎందుకు పరిశుద్ధాత్మ? శక్తి కాబట్టి. అది వాక్యం అంటే అది దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తుంది. ఆ విషయాలు నేర్పిస్తాం మన కిందకి వెళ్ళిన తర్వాత. అదే కాదు, దేవుని వాక్యము పంపించబడినప్పుడు స్వస్థపరచడానికి పంపిస్తే స్వస్థత, విడుదల చేయడానికి పంపిస్తే విడుదల, మరి ఏదైనా కార్యమే జరిగించాలని దేవుడు పంపిస్తాడు. అది చేసే తిరిగి వెళ్తుంది, చేస్తుంది కానీ తిరిగి వెనక్కి వెళ్ళిపోదు. అది కాకుండా మరి వాక్యమే బంధితులను విడుదల చేస్తుంది, బంధకాలను వారికి విడుదల. వాక్యమే సాతాను శక్తులను, దయ్యములను వెళ్ళగొడుతుంది. వాక్యమే స్వస్థత నిస్తుంది. వాక్యమే శాంతి నిస్తుంది. వాక్యమే ఆశ్చర్యకార్యములు, సూచక్రియలు జరిగిస్తున్నది. వాక్యం పలికినప్పుడు జరుగుతాయన్నీ కూడా. వాక్యమే విశ్వాసాన్ని ఇస్తుంది. వాక్యమే మనకు సలహా ఇస్తుంది. కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఈ వాక్యము గూర్చి ఆ యొక్క శతాధిపతి యేసుక్రీస్తు దగ్గర అంటాడు, ఆశ్చర్యమైన మాట అంటాడు. ఆయన అన్యుడు అయితే అంటాడు మత్తయి సువార్త 8:8, ఆ శతాధిపతి, ప్రభువా నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. నీ దగ్గరికి ఇంటికి వచ్చి నీ సేవకుని నేను స్వస్థపరుస్తాను, యేసుక్రీస్తు వెళ్ళడానికి సిద్ధమవుతాడు. అలాగొద్దు, నేను కాదు, ఎందుకంటే నేను అసలు యూదుని కాదు, నేను అన్యుడిని, నేను అర్హుడిని కాదు అని ఎంతో పెద్ద ఆఫీసర్, ఉన్నతమైన వాడైనా తగ్గించుకున్న అర్హుడిని కాదని చెప్పి, నీవు మాట మాత్రము సెలవిమ్ము. మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. అంటే వాక్యం వలన మనము జీవించగలము. రొట్టెలు, ఆహారము, భోజనము, అన్నము, బిర్యానీ తినవలసిన అవసరం లేకుండా మనం జీవించగలము. వాక్యము వింటూ ఉంటే, ఉపవాసము చేసినప్పుడు మీకు అలసట కలగకుండా అవ్వాలంటే వాక్యం చదవండి. ఉపవాసం చేసేటప్పుడు వాక్యం చదవడానికి ఎక్కువ సమయాన్ని ఇవ్వండి. వాక్యము చదువుతూ ఉంటే మీకు అన్నం గుర్తుకు రాదు, ఆకలి గుర్తుకు రాదు. ఆ వాక్యం మిమ్మల్ని బలపరుస్తుంది. హల్లెలూయా. ఇంకా ముందుకు చూసినట్లయితే కీర్తన 107వ కీర్తన 20వ వచనం చెప్తుందంటే, 107వ కీర్తన 20వ వచనం, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను, ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. వాక్యం నుండే గుంటలోంచి విడిపిస్తున్నాడు. వాక్యం ద్వారానే స్వస్థత కలుగుతున్నది. ఎందుకంటే ఆయన వాక్యము పంపించినప్పుడు ఏం చెప్పానో, తిరిగి ఆయన దగ్గరకు పని చేయకుండా వెళ్ళదు. ఈ మాట చదువుదాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయం, యెషయా గ్రంథము 55వ అధ్యాయం 10వ వచనం. యెషయా 55:10, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోట నుండి వచ్చు వచనమును ఉండును. వర్షం వస్తుంది. వచ్చిన వర్షం దేవుని దగ్గరికి వెళ్ళదు, అది భూమిలో ఉంటుంది, భూమిని తడుపుతుంది. ఆ వేయబడిన విత్తనము మొలుస్తుంది. ఆ విత్తనం ద్వారా ఆహారం మనుషులకు కలుగుతుంది. వర్షం కానీ మంచు కానీ అదే పనిచేస్తుంది, తిరిగి వెళ్ళిపోవడానికి రాలేదు. అలాగే దేవుడు మాట్లాడిన ప్రతి మాట మీకు విత్తబడినప్పుడు, నా నోట నుంచి అది మీ దగ్గరకు వచ్చినప్పుడు అది మీ హృదయంలో
మార్పును కలుగ చేస్తుంది. వినిన వారు, తీసుకున్న వారికి అనేది మిమ్మల్ని నూతన పరుస్తుంది, మిమ్మల్ని ఫలవంతులుగా చేస్తుంది. ఇక్కడ 11వ వచనం, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చు. దేవుడు ఏం చేయాలనుకున్నాడు అది నెరవేర్చు. దేవునికి అనుకూలమైంది. ఎవరికి అనుకూలమైంది? మన అనుకూలమైనది కాదు, దేవునికి అనుకూలమైనది నెరవేర్చును. నేను పంపిన కార్యమును సఫలము చేయను. దేవుని వాక్యమే సఫలము, లేకపోతే ఇంగ్లీష్లో ప్రాస్పెరిటీ, మీకు సమృద్ధి కలుగ చేస్తుంది. ముందు నేర్చుకున్నాం కదా, ఉన్నవానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. హల్లెలూయా. దేవుని వాక్యము, దేవుని నోటలో ఎంత ప్రభావము, శక్తి కలదో, అదే వాక్యము మన నోట నుంచి వచ్చినప్పుడు, దేవుని వాక్యం వచ్చినప్పుడు అంతే శక్తి. మన నోట నుంచి బయలు వెళ్ళినప్పుడు అదే శక్తి కలిగి ఉంటుందని ప్రభు తన మాట ద్వారా మనకు సెలవిస్తున్నాడు. మత్తయి సువార్త 21:21 తీసుకుందాం. ఈ మాట అర్థం చేసుకుందాం. మాటలో, దేవుని మాటలను పలికినప్పుడు ఏమి జరుగుతుంది అని అర్థం చేసుకుని మత్తయి సువార్త 21:21. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండా ఈ అంజూరపు చెట్టుకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదుగాకని చెప్పినెళ్ళ అలాగు జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. నీవు మాట పలికితే అది జరుగుతుంది. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల వాటిని పొందుదురని వార్త చెప్పారు. అంతే, ప్రార్థనలో పలికిన వాటిని మీ నోటితో మీరు ప్రార్థన దేవుని అడగాలి. నాకు కావలసిన ప్రతి అవసరము తీరును గాక అని నోటితో చెప్పాలి. వాక్యానుసారంగా వాక్యము చదివి ప్రార్థన చేసుకుని ఆ వాక్యాన్ని మనం చెప్పి, ప్రభా ఈ యొక్క వాక్యములో నీవు సెలవిచ్చావు కదా, అడుగుడి మీకు ఇస్తానన్నావు కదా, మీ సంతోషము పరిపూర్ణమైనట్లు అడుగుడి అన్నావు కదా, ఇది నా పరిస్థితి, ఈ పరిస్థితి నుండి నీవు నన్ను బయటకు తీసుకువచ్చి దీంట్లో నాకు ఆశీర్వాదం కలుగు చేయమని నిన్ను అడుగుచున్నాను. యేసు నామములో నేను అడిగినది నాకు జరుగుచున్నది, జరుగును గాక అని పలికినప్పుడు దేవుని నోటిలో, దేవుని మాటకున్న శక్తి నీ నోటిలో ఆ మాటకు దేవుడు శక్తినిస్తున్నాడు. అర్థమైందా? అందుకే ప్రార్థన 2 రకాలుగా ఉండాలి. ఒకటి దేవుని అడగాలి, రెండవది మనం చెప్పాలి. సాతానుతో మాటలు పలకాలి. ప్రభా సాతాను దూరపరచు, ప్రభా సాతాను తీసే, ప్రభా కాదు, సాతాను తీసివేయటకు నాకు అధికారాన్ని ఇచ్చిన దేవా నీకు వందనాలు ప్రభా. సాతానును, తేళ్లను, పాములను కాళ్ళ కింద త్రొక్కుటకు అధికారం ఇచ్చిన దేవా నీకు వందనాలు ప్రభా. నీవిచ్చిన అధికారం బట్టి, యేసుక్రీస్తు నామములు ఇచ్చావు కాబట్టి ఆ నామమును బట్టి నీవిచ్చిన వాక్యమని, ఆ వాక్యమని ఖడ్గాన్ని ఇచ్చావు కాబట్టి ఆ వాక్య ప్రకారంగా సాతాను నేను గద్దించుచున్నాను. సాతానా, యేసుక్రీస్తు నామములో నేను గద్దిస్తున్నాను. ఈ యొక్క నాకు వచ్చిన అడ్డం తెచ్చి అడ్డంను తీసుకుని పొమ్మనికి ఆజ్ఞాపిస్తున్నాను అని మీ ప్రార్థన చేస్తున్నప్పుడు ఒకటి దేవునితో మాట్లాడి సాతానుతో కూడా మాట్లాడి వారి నోరు ముయించాలి. అందుకే వాక్యం అవసరం అండి. ఆ వాక్యం మీ హృదయంలో ఉంటే మీరు చేయగలుగుతారు. హల్లెలూయా, ఆమేన్. అయితే మీరు దేవుని వాక్యం మాట్లాడాలంటే మీరు ఏముండాలంటే ఆయన మాట మీ హృదయంలో ఉండాలి. ఇక్కడ మాట చూడండి, యేసుక్రీస్తు అంటాడు ఈ మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయం 34వ వచనము. సర్ప సంతానమా, మీరు చెడ్డవారైండి ఎలాగు మంచి మాటలు పలుకగలరు? ఆగండి. మీరు చెడ్డవారై ఉంటే మీరు మంచి మాటలు పలుకలేరు. ఎందుకంటే కారణం ఏంటంటే హృదయము నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును కదా. మీ హృదయములో ఏమి నిండి ఉంది? మీ హృదయంలో బూతులున్నాయా? కోపముందా? మీ హృదయంలో తిట్లున్నాయి ఇతర కొరకు? ఎప్పుడు అశుభమే పలకటం నువ్వు కలిచేస్తావా? ఎప్పుడు నిన్ను నువ్వు శపించుకుంటా ఉంటావా? ఇతరులు శపిస్తూ ఉంటావా? నాకు ఎప్పుడు మంచి జరగదండి, ఏది చేసినా పని జరగదండి అనే మాటే అంటావా? లేదు దేవుడు నాకు అన్నింటిలోనూ విజయమనిస్తున్నాడనే మాట అంటావా? నువ్వెందుకు ఆ మాటలు అంటావు అంటే వ్యతిరేక మాటలు ఎందుకంటావు? నీ హృదయం ఆ మాటలతో నిండి ఉంది. నాకు ఎప్పుడు సమస్యలండి, ప్రాబ్లం పాస్టర్ గారు, నాకు జబ్బేనండి, నాకు ఇది ఆర్థిక పరిస్థితులండి, ఉద్యోగం సమస్యలనే చెప్పుకుంటావా? దేవునికి ఆశీర్వాదం గురించి చెప్పుకుంటావా?
ప్రార్థన అడగొద్దనట్లేదు. కొన్నిసార్లు ఈ విషయంలో పరిస్థితి ఎలా ఉంది, అయితే నేను దేవుని నమ్ముచున్నాను, ప్రార్థన చేయండి, మీతో నా ప్రార్థనతో మీరు ఏకీభవించండి, ప్రార్థన అడగవచ్చు, మీరు తప్పు కాదు. అయితే ప్రార్థన అంటే మీ మాటలు ఎలాగున్నాయి చాలా ముఖ్యం. చాలా కష్టంలో ఉన్నాను, చాలా బాధలు, ప్రభా నేను చాలా బాధలు పడిపోతున్నానని మీరు చెప్తూ ఉన్నట్లయితే మీ హృదయంలో దేవుని యొక్క వాక్య ప్రభావం లేదు. దేవుని వాక్యం ఏమి చెప్తుందంటే ఎప్పుడు నీకు ఆశీర్వాదమే చెప్తుంది. మీ హృదయం నిండి ఉండి నాటి మనోరు మాట్లాడు. కాబట్టి మీ హృదయం దేనితో నింపుకోవాలి? వాక్యము, దేవుని వాక్యంతో నింపాలి. మన హృదయానికి ఏమిస్తామో అదే నోరు మాట్లాడుతుంది. కాబట్టి మనం హృదయముతో నింపబడినటువంటి ఆ మాటతో మనము నేర్చుకోవాలి. ఒక విషయం త్వరగా చెప్పేస్తాం, టైం అయిపోయింది. అయితే ఈ వాక్యాన్ని మనం ఎలా నేర్చుకోవాలి అనే విషయాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు ప్రత్యేక సమయాన్ని, ఒకటి వాక్యము చదువుకోవడానికి ఒక ప్రత్యేక సమయం ఏర్పాటు చేసుకోండి. నిర్ణయించుకోండి, ఎప్పుడు నిర్ణయించుకోండి ఏ సమయంలో వాక్యం చదవాలి. సాయంత్రం అంతా పొద్దున్న ఆ సమయం కేటాయించిన సమయంలో అక్కడ కూర్చోండి. అప్పుడు వంట చేసేవాళ్ళు వంట చేయొద్దు. ఎక్కడో ఫ్రెండ్స్కి ఫోన్ చేయాలని గుర్తొస్తే ఫోన్ చేయకుండా పక్కన పెట్టి ముందు ఇది ఫినిష్ చేసుకోవాలి అని కూర్చోండి. నంబర్ 1, చదువుతున్నప్పుడు కొన్ని మాటలు మీకు కనబడతాయి. మంచిగా ఒక మంచి ఎర్ర పెన్ను ఒకటి, మంచి బాల్ పెన్, ఎర్ర పెన్ను ఒకటి, ఒక బ్లూ పెన్ను, గ్రీన్ పెన్ను, రకరకాల రంగులు పెట్టుకొని కాలుస్తాయి, అది మంచిది. లేకపోతే ఒకే కలర్తో చేసుకోవచ్చు. ఆ చదువుతున్నప్పుడు కొన్ని మాటలు మీ హృదయానికి తడతాయి. ఇది నాకు ఆశీర్వాదకరం అనిపిస్తుంది. ఆ మాటలతో దేవుడు నీతో మాటలు చెప్తున్నాడు, ఏదో కరెక్షన్ చేస్తున్నాడు, లేకపోతే ఏదో ఒక ఆశీర్వాదం ఇచ్చే వాగ్దానం చూపిస్తున్నాడు. ఒక మార్గంలో నడిచే కొన్ని విషయాలను నీకు చూపించాను. అదే సమయంలో అక్కడ మీరు దానిని మార్క్ చేసుకోండి, అండర్లైన్. రెండవది ఏం చేయాలంటే, అది ఒక కరెక్షన్ మాట అయితే ఎర్ర పెట్టుకోండి. ఒక విధమైనటువంటి మీకు దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు అనుకోండి, దానికి ఒక పచ్చ రంగు ఏదో పెట్టుకోండి. లేకపోతే జనరల్గా ఒక ప్రవచనం చూపిస్తున్నాడు, దానికి బ్లూ కలర్ ఏదో పెట్టుకొని మార్క్ చేసుకోండి. చదివినప్పుడు ఎర్ర చూడగానే ఇది నాకు దేవుడు ఇచ్చిన ఆజ్ఞ, నేను పాటించాలి, దేవుడు నన్ను మారుస్తున్నాడు అని మీరు చూసుకోవాలి. అది అయిపోయిన తర్వాత దాన్ని ఎలా గుర్తు చేసుకోవాలంటే, మీరు అలవాటు చేసుకోవాలి. రాయగలిగిన వారు చిన్న కార్డ్స్ దొరుకుతాయి. ఏం కార్డ్స్ అంటారు వాటిని? స్టిక్కర్స్ కాదు, ఫ్లాష్ కార్డ్స్ కదా, ఇంకో పేరు ఉండదు. చిన్న చిన్న కార్డ్స్ దొరుకుతాయి, ఇంత ఒక 3 ఇంచ్ by 4 ఇంచ్ ఏదో దొరుకుతాయి. ఆ కార్డులో ఒక ప్యాకెట్ కొనించుకుని, స్టిక్ నోట్సే కావాలి, కార్డ్స్ బెటర్. స్టిక్కీ నోట్స్ అయితే ఎక్కడో స్టిక్ చేసుకోవాలి. కార్డ్స్ నేను చెప్పినట్టు చేయండి. మీరు చేసినట్లయితే ఏ వాక్యం ఆ రోజు మీరు ఒక అధ్యాయం చదివినప్పుడు ఒక మాట మీకు కనబడిందో, మీ చేతి వ్రాతతో దానిని చక్కగా రాయండి. రాసి మగవాళ్ళకైతే కొంతమంది పాకెట్స్ ఉంటాయి, ఇక్కడ పెట్టుకోండి. బయటికి వెళ్ళే ముందు ఇక్కడ పెట్టు. స్త్రీలు వాళ్ళు బ్యాగ్లోనే ఎక్కడ పెట్టుకొని ఆ వాక్యం చదవాలి. గుర్తొచ్చింది, బస్సులో వెళ్తున్నారు, టక్కన తీసుకొని ఆ మాట చదువుకొని 2-3 సార్లు మళ్ళీ పెట్టుకోండి. మళ్ళీ ఆఫీస్లో ఉన్న సడన్ గుర్తొచ్చింది, మాట మీకు కంఠస్థమైపోయే వరకు ఆ మాటను చదువుకోండి. అప్పుడు ఆ మాట మీ హృదయంలో దాచబడి ఉంటుంది. హల్లెలూయా. ఈ యొక్క నిర్ణయం ఒకటి తీసుకుంటే హృదయంలో మీ వాక్యాలు దాచబడి ఉంటాయి. హల్లెలూయా. దేవుని వాక్యము చెప్పబడినప్పుడు కొన్ని మాటలు రాసుకోవడానికి అలవాటు చేసుకోండి. చిన్న నోట్బుక్స్ పెట్టుకోండి, తెచ్చుకోండి, పెన్ తెచ్చుకోండి. వాక్యం ఏదో అన్ని మాటలు రెఫరెన్స్లు రాసుకోవడం కాదు. ఈ మాట నా హృదయానికి తడుతుంది, నాకు అవసరం ఇది, ఆ మాట రాసుకొని ఇంటికి వెళ్ళి ఒకసారి గుర్తు చేసుకోండి. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిన తర్వాత మీరు అనేక మాటలు ఒకరితో ఒకరు మాట్లాడేసుకుంటూ ఉంటే ఇక్కడ మాటలన్నీ పక్కకి వెళ్ళిపోయి ఆ మాటలు దూరిపోతాయి. తక్కువ మాట్లాడుకోండి. యూజ్లెస్ థింగ్స్, వేరియస్ థింగ్స్, పాలిటిక్స్ ఇవన్నీ దూరపెట్టి పక్కన పెట్టుకోండి. దేవుని మాటలు మాట్లాడుకోండి. ఒకరినొకరు కలుసుకున్నప్పుడు మీరు దేవుని దగ్గర దేవుని విషయాలు, చేసిన క్రియలను చెప్పుకున్నప్పుడు మీ విశ్వాసం అధికమవుతుంది. మీ విశ్వాస ప్రకారం దేవుడు మీకు కార్యం చేస్తాడు. కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా. జస్ట్ బి ఆన్ ద కీబోర్డ్. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవుడు మాట్లాడి ఉన్నాడు వాక్యముతో. ఈ వాక్యము మీలో ఫలించునుగాక. రమహతర సికిర మహశమ రొకొత కూర బహనమరదే కిరద కరబహ రబర సికిరంద కిరబ. దేవుడు వినిన వారిని దీవిస్తున్నాడు,
విని వాక్యం దాచుకున్న వారిని ఈరోజు దీవిస్తున్నాడు. దీవెన మీకు వస్తుంది. ఆ వాక్య ప్రకారం నడవాలని ఎవరైతే నిర్ణయం చేసుకున్నారో వారు చక్కపరుచుకున్నారు, వారు దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. యుద్ధకాలంలో దేవుడు మిమ్మల్ని దీవిస్తున్నాడు. ఈ వాక్యం తీసుకుని గృహానికి వెళ్దాం. తండ్రి, ఉదయం మాతో మాట్లాడు, నార్మిక స్తోత్రాలు. ఈ వాక్యం మా హృదయంలో దాచబడినట్లుగా నాకు భద్రపరుచుకునే విధానం మాకు నేర్పిస్తూ మీకు ఆత్మ ద్వారా ఈ వాక్యం స్థిరపరచమని, ప్రతి హృదయంలో స్థిరపరచమని, అన్ని విషయంలో మహిమాకంత ప్రభావం మీకు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. మనం కానుకలు తీసుకుందాం. పయనము ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో నాటునది పెళ్ళగించుట అసాధ్యము. ప్రార్థనలో పోరాడునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడునది పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిది పరాజయం. హల్లెలూయా. కానుకల కొరకు అలాగే ముగింపు ప్రార్థన చేసుకుందాం. దాని ముందు ఒక ప్రకటన ఏంటంటే, మనకి రంజాన్ అయిపోయింది కాబట్టి బయట టీ ఏర్పాటు చేయబడింది. ఆ ప్రక్కకు మీరు వెళ్ళినట్లయితే లెఫ్ట్ సైడ్కి ఇక్కడ టీ మీకు అందించబడుతుంది. తప్పకుండా తీసుకుని వెళ్ళండి. అలాగే అందరూ ఒకరొకరు ప్రార్థన చేసుకోనండి. పాస్టర్ సతీష్ గారి గురించి, అలాగే
సిస్టర్ మాలతి గారి గురించి ప్రార్థన చేయండి. అలాగే ఈ సమయంలో మరి ముగింపు ప్రార్థన చేయాలని సహోదరులు శశి గారిని కోరుతున్నాను. ముగింపు ప్రార్థన కానుకల గురించి ప్రార్థన చేయండి. థ్యాంక్ యూ జీసస్. తలలోంచుదాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి, స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగోనైనా నన్ను గడిచిన కాలం అంతా మీ దయరెక్కల కింద కాచి దాచి భద్రపరిచి నాయన నూతన దినాన్ని నాయన మేము చూడటానికి మా జీవితాల్లో మీరు అనుగ్రహించిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా మీరు ఇచ్చినటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అయ్యా మా ఆత్మీయ జీవితాలు నేను మమ్మల్ని మేము పరిశీలన చేసుకుని అయ్యా నీ వాక్యములోనైనా మేము ఎటు విధంగా ముందుకు కొనసాగాలో, నీ వాక్యమునైనా ఎటు విధంగానైనా మేము చదవాలో మీరు మరొకసారి మీరు మాకు జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి నీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసిన విధానం బట్టి నీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయ్యా నీ దాసులు ఇంకా నువ్వు బలపరిచిన దేవానికి వందనాలు. నేను మంచి ఆరోగ్యంతో ఆయన నింపిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను అనేక చోట్ల మీరు వాడుకున్నందుకే నీకు స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్న దేవానికి వందనాలు. నేను ఇంతవరకు నాయన నేను ఈ ఆరాధన కార్యక్రమాన్ని నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన గొప్ప దేవుడానికి స్తుతులు నాయన, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నేను గడిచిన వారాదినాల్లో నాయన మీరు దైరకుల కింద కాచి దాచి భద్రపరచరు తండ్రి, నీకు వందనాలు. నేను నూతన వారం అంతా నాయన మీ దైరకుల కింద కాచి దాచి భద్రపరచిన తండ్రి, నీకు వందనాలు. అయా మేము చేసినటువంటి ప్రతి పనిపాట్ల మీరు తోడండి నడిపించిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన, స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే నేను సన్నిధి తెచ్చినటువంటి నేను నీ కానుకల విషయంలో సన్నిధిలో ప్రార్థన చేస్తున్న దేవానికి వందనాలు. నేను చేతులు ఉంచినటువంటి నేను ప్రతి ఒక్క బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవానికి వందనాలు. నేను 100 నాయన 60 మీరు ఫలితాన్ని అనుగ్రహించవలసి నడుచున్నాను. గొప్ప దేవుడానికి నాయన స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేను ఈ వారదినమంతా నాయన మీరే మీ దైరకుల కింద కాచి దాచి భద్రపరుస్తారని, నేను అన్నిటికీ మీరే ముందు నడిపిస్తారని ప్రభును రక్షకుడైనటువంటి యేసు క్రీస్తు వారి ప్రసన్నాన్ని బట్టి అడిగి పెట్టుకుంటున్నాం మా పరమ తండ్రి. ఇప్పుడు మన తండ్రి దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిరంతర సహవాసము మనకు ఆయన ప్రేమించిన బిడ్డలందరికీ ఎప్పుడునూ ఎల్లప్పుడూ తోడుగా ఉండును గాక. ఆమేన్. దేవుని దీవించును గాక. త్వరగా మన నుంచి బయటకు వెళ్దాం.